చర్చి కట్టి ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు అందుకు అట్లా జెస్సీ ఇక్కడ చూడు ఇక్కడ చూడనా నవ్వు అంటే ఏమన్నా పెట్టుకుంటుందా చూడమ్మా చూడ
మార్చి వివాహం పాట పాడుచు పెళ్లికి మాత్రం ఆలయానికి ఆహ్వానిద్దాం. ఒప్పుకోవలను. మీకు వివాహం చేసుకోవడం ఇష్టమేనా? ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన ఆమేన్. ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకుని ఉండువా. కావ్య అను నీవు నీ భర్తలుగా చేసుకొని ఇతన్ని మాత్రమే హత్తుకుని ఉండువా. వివాహ మాటకు ఈ స్త్రీని ఈ పురుషులకు ఇచ్చేవారు ఎవరు? పెళ్లి కుమార్తె తరపున వారి తండ్రిగా వచ్చి చేపట్టించాలని నేను కోరుతున్నాను. నాతో కలిసి ప్రమాణం చేయి. అజయ్ కుమార్ అను నేను కావ్య అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడదాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. నీ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. కావ్య అని నేను అజయ్ కుమార్ అని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొంచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నీ ప్రమాణములను వినినాడు, వాటికి మేము సాక్షులు. పైసలు చూపించండి సార్. అట్లా
నిత్య నమ్మకమునకు నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేసి ఉన్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలు భాగస్థురాలిగా చేసుకొచ్చున్నాను. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును అయిపోయిందండి. ఈ మంగళసూత్రమును నీ చేత ధరింప చేసుకుని మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్థునిగా చేసుకొచ్చున్నాను. ఈ సభ ఎదుటను ఒకరికొకరు తమ ప్రమాణములు చేసి ఉన్నారు కనుక దేవుని నిర్ణయమును బట్టి ఈ దేశ చట్టమును బట్టి వీరిరువురు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. ఆమె కాబట్టి దేవుడు జతపరచిన దాన్ని మనుషులు ఎడబాపకూడదు. ప్రార్థన చేద్దాం. అత్యంత కృప పరమందు మీరు నిత్య జీవముకై ఏమనుకూలముగా కాలం గడిపినట్టు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరములతోనూ మిమ్మును నింపును గాక. దయచేసి కూర్చుందా.
రండి. ఓకే, పెళ్లి కుమారుడు రాజేష్ కుటుంబం తరఫున అందరికీ ఆహ్వానము. ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మన మిషన్ లాస్ట్ కాంపౌండ్ నందు విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా అందులో పాల్గొని వధువులను ఆశ్రయించి వెళ్ళాలని మనం చేస్తున్నాం. వదిలే వాళ్ళు దిగుతారంట. ఇవి బ్యాటరీ అడుగుతుంది ఉంది కదా, తెచ్చామదా? ఎందుకు ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది నువ్వు కాదు
బాగా దగ్గర ల్యాండింగ్ ప్లాస్టిక్ అయినా హాయ్ హాయ్ చెప్పు డాడీకి హాయ్ డాడీ అని హాయ్ డాడీ ఇంకా రండి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు కోసం వాళ్ళకి ఎవరు లేకపోవడం లాస్ట్ కేశంలో నిలబడి తోగలోకి అబ్బా మీరు ఏమి రాలేదే సరే పైకి ఒక రవాట కలుపుక ఒకసారి అటు పైకి స్వీట్నా స్వీట్ ఏం స్వీట్ మాల్పూరి ఇట్లే నూనెలో గంటతో పెంచారు పూరి ఎంతమైన అవుతుంది
అది తీసి పాకంలో పెట్టి ఒక 5 నిమిషాలు వేడి తీసి దాంట్లో పూరి పెట్టించారు, పాలకం పెట్టించారు. ఫేమస్ బాగా. ఎందుకు నా పొద్దున అదే పెట్టేది? వెరీ గుడ్. తుమ్ములు అయిపోయినారే. అంటే మీరు ఒకసారి ఇదేనా పాలగిరి మీద దాంట్లో వస్తే లేవు 4 నుంచి తెప్పిస్తాం. అమ్మలా ఉండవు ఈ మాట బాబు. అందరూ చూడమనరా, చూడాలి కదా నేను వీడియో తీసేప్పుడు. తీసినాలేరా, ఈడే అంకుల్ మాది ఉన్నాడు, కిరణ్ గాడు అంకుల్ మాది ఉన్నాడు. అందరికన్నా సీనియర్ మాత్రం ఈ పిల్లని చేయొద్దు. ఇదేమన్నా రెస్టారెంటారా? మీ ఫ్యామిలీ అంతా ఒకటేసారి తింటారు? మాడి దగ్గర ఏమి పకోడా ఇలా కదా. జున్నా అలా చేయి వేసుకున్నావు దానికి. నువ్వు వెళ్ళు ట్యాక్సీ దగ్గర రాక వేసుకోకట్లా. రైట్, నీకు తీసుకో కొద్దిగా చేయి. బాగుంది. ఎప్పటికో భుజం మీద చేయి పెట్టుకోక అట్లా కొద్దిగా. అలాగే చూనా అయిపోయింది. అట్లా నాకు ఇవ్వాలంగా